13 సంవత్సరాలు అరణ్యములో అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. దేవుని యొక్క కంపాషన్ ఎంత గొప్పదంటే ఆయన మాట్లాడుకోకుండా ఉండటం కూడా కొన్నిసార్లు కంపాషనే. ఎందుకంటే మాట్లాడితే అబ్రహాము 13 సంవత్సరాలు ఇప్పుడు చూసుకున్న ఆ ఇష్మాయిల్ని పంపించేసేయాలి. ఇంకా మరలా ఆ కుటుంబాన్ని చూడటానికి ఆగర్ దగ్గరికి వెళ్ళటానికి లేదు. See, he has to send these people away because God has to birth the promise in Abraham's life. కొన్నిసార్లు తొందరగా మిమ్మల్ని వేరే ప్లేస్కి దేవుడు ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ రావడానికి లేదు. కొన్నిసార్లు ఆ పరిస్థితిని, ఆ ఇంటిని, ఆ మనుషుల్ని వదిలిపెడితే మళ్ళీ you cannot go back to them, you cannot talk to them, you cannot have relationship with them. And God told Abraham that day, నీ పేరు అబ్రహాం, నీ భార్య పేరు శారా. సో నీకు కనిన కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు. అబ్రహాముకి ఇష్మాయిల్ పుట్టలేదు, అబ్రాహాముకి పుట్టాడు. అబ్రహాము ఇష్మాయిల్ పంపించేయాల్సి వచ్చింది. అండ్ హీ నెవర్ ఎవర్ మెట్ ఇష్మాయిల్ ఇన్ హిస్ లైఫ్ టైం. అబ్రహాముగా మార్చబడే ఆ స్థితిలోనికి మనం సంపూర్తిగా వెళ్ళాలి అంటే అబ్రాహాముగా ఉన్నప్పుడు కనిన వాటిని వదిలిపెట్టేసేయాలి. మీ కొరకు వెయిట్ చేసిన గ్రేట్ రివార్డ్ దేవుడు సిద్ధపరిచి, దేవుడు చేయాలనుకున్నది మీ జీవితంలో స్వాధీనపరచుకోవాలి. దాన్ని చూడాలనుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యాడ్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్, మీరు రూపాంతరం చెందకముందు, అరణ్యం గుండా వెళ్ళకముందు ఏవైతే మీరు కన్నారో, ఏవైతే మీలో నుంచి వచ్చినాయో వాటిని గనక విడిచిపెట్టడానికి ఇష్టపడితే God will introduce you to a new version of yourself.